నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. విజయవాడ వరద బాధితుల సహాయార్థం ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో నిత్యావసరాలు, దుప్పట్లు, చీరలు, రగ్గులు తరలి వెళ్లాయి. జీటీ రోడ్లోని ఎమ్మెల్యే కార్యాలయం నుంచి వాహనాన్ని జెండా ఊపి గల్లా మాధవి పంపారు. సుమారు 15 లక్షల రూపాయలు విలువ చేసే వస్తువులను వరద బాధితులకు అందిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ చేయూతను అందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అక్కడ అవసరార్థం వరదల్లో చిక్కుకొని ఇంకా బయటికి రాని పరిస్థితుల్లో ఉన్న ప్రజలందరికీ కూడా ఈ సరుకులు, మందులు, దుప్పట్లు అందజేసే ప్రయత్నం చేయబోతున్నాము. అందరం కలిసికట్టుగా బయలుదేరి ఈరోజు అక్కడ అవసరార్థాలు అన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాము. ఇలాగే వరద బాధితులకి ఎలాంటి అవసరార్థాలు ఉన్నా కూడా ప్రతి ఒక్కరూ చేయి కలిపి మన అందరం సహాయార్థం నిలిస్తే తప్పకుండా ఎలాంటి విపత్తులో నుంచైనా బయటపడే అవకాశం మనందరికీ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మన హస్తాన్ని అందించిన ప్రతి ఒక్కరికి, ఈ యొక్క సహాయాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని గుంటూరులోని అటవీ శాఖ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొని అమరులకు నివాళులర్పించారు. దేశ సంపద అయిన అడవులను పరిరక్షించేందుకు అటవీ శాఖ సిబ్బంది ప్రత్యేక కృషి చేస్తున్నారని అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవి చౌదరి తెలిపారు. జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని గుంటూరులోని అటవీ శాఖ కార్యాలయంలో నిర్వహించారు. అటవీ శాఖ అధికారులు, ఇతర సిబ్బంది కార్యక్రమంలో పాల్గొని అమరులకు నివాళులర్పించి వారి సేవలను కొనియాడారు. పర్యావరణ పరిరక్షణకు ప్రజలు ముందుకు రావాలని ఈ సందర్భంగా చిరంజీవి చౌదరి సూచించారు. ఇలాంటి సందర్భాలు చాలా మన దగ్గర ఉన్నాయి కాబట్టి వాళ్ళందరికీ ఈరోజు మనం గుర్తిస్తూ వాళ్ళు చేసిన సేవలు, వాళ్ళు చేసిన సాక్రిఫైస్కి మనం గుర్తిస్తూ ఇంకా మనం అన్ని రకాల చర్య తీసుకొని ఇలాంటి ఇలాంటి సందర్భం ఇంకా భవిష్యత్తులో రాకూడదు. అదే కాకుండా ఈ అటవీ సంపద, అటవీలో ఉన్న అటవీ ప్రాణులు మనం అది కాపాడుతూ, ఎందుకంటే దీనివల్ల మనకు సమాజంకి మేలున్నాయి. ఎందుకంటే ఇది అటవీ మనం కాపాడుకున్నట్టయితేనే మనకు వర్షం నుంచి కావాల్సిన నీళ్ళు కానీ, లేకపోతే మన అగ్రికల్చర్ వ్యవసాయానికి కావాల్సిన ఇరిగేషన్ వాటర్స్ కానీ, డ్రింకింగ్ వాటర్స్ కానీ, ఆక్సిజన్స్ కానీ, ఈ కాలుష్యం తగ్గిపోవడం కానీ, గ్లోబల్ వార్మింగ్ గురించి మనం మాట్లాడుకుంటాం. దానికి కార్బన్ సిక్నెస్ అన్నీ జరుగుతూ ఉంటుంది. కాబట్టి మన రాష్ట్రంలో 23% అటవీ ఉన్నాయి. అది కాపాడడానికి ఇప్పుడు మనందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళు చెప్పారు. ఇది మనం డొంక రోడ్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో 9వ మహాగణపతి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 19వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం విశేష అర్చనలు నిర్వహిస్తున్నట్లు కమిటీ ప్రతినిధులు తెలిపారు. 15వ తేదీ అన్నదానం, 19వ తేదీ లడ్డూ వేలంపాట, ఊరేగింపు జరపనున్నట్లు చెప్పారు. మన గణపతి మహోత్సవాల్లో ఏ రోజు ఆ రోజు ఒక్కొక్క కార్యక్రమం జరుగుతుంది. మనకి ఈరోజు కార్యక్రమం వచ్చేసరికి గరిక పూజ కార్యక్రమం, రేపు కోలాటం, ఎల్లుండి వచ్చేసరికి అభిషేకం, ఆ తర్వాత గణపతి హోమం, ఆ తర్వాత 15వ తారీఖు వచ్చేసరికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. తర్వాత దీపాలంకరణ, తర్వాత క్రమార్చన, తర్వాత ఉట్టిగొట్టే కార్యక్రమం, 19వ తారీఖు సాయంత్రం 7 గంటలకి స్వామివారి నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. లడ్డూ వేలంపాటు జరుగుతుంది. కావున భక్తులందరూ వచ్చేసి ఈ యొక్క కార్యక్రమాలన్నీ జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను. కాకుమానివారి తోట ఆంజనేయ స్వామి గుడి వద్ద గణపతి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో జరుపుతున్నారు. 24 ఏళ్లుగా వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు కమిటీ ప్రతినిధులు తెలిపారు. శనివారం అన్నదాన కార్యక్రమం జరపనున్నట్లు చెప్పారు. మహారాష్ట్ర నుంచి బాలగణపతి విగ్రహాన్ని తీసుకొచ్చామని, ప్రతిరోజు అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇది 24వ సంవత్సరం. నేను మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చాం బొమ్మ, బాలగణపతి అని. మహారాష్ట్ర యువతల బోర్డర్ కానించి తీసుకొని వచ్చి ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇక్కడ ఈ 14 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. డ్యాన్స్ ప్రోగ్రాలు, భరతనాట్యాలు, ఇలాంటి చిన్న కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి. రేపు శనివారం రోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. శుక్రవారం రోజు నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. కాకుమారి తోట 3వ లైన్ ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఈ గత 24వ సంవత్సరం. ఇది 24 సంవత్సరాల నుంచి యువర్స్ యూత్ ఆధ్వర్యంలో మా కమిటీ మెంబర్లంతా కలిసి చిన్న బొమ్మ కానించి ఇంతవరకు వచ్చాం. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో అరెస్టై రిమాండ్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్ ను వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ పరామర్శించారు. గుంటూరు జిల్లా జైలుకు వచ్చిన ఆయన నందిగం సురేష్ తో ములాఖత్ అయ్యారు.
తనకు పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. జగన్తో పాటు ఎమ్మెల్సీ ఏస్రత్నం, మేయర్ కావటి మనోహర్ నాయుడు, మాజీ మంత్రులు విడుదల రజని, ఆదిమూలపు సురేష్, ఇతర నాయకులు ఉన్నారు. కొత్తపేట శీలంవారి వీధిలో 26వ వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవ కమిటీ ప్రతినిధులు తోటా శ్రీనివాస్, తిరువళ్లూరి పద్మావతి, తోటా శివకుమారి, మర్రిపూడి రమణమ్మ ఆధ్వర్యంలో ప్రతిరోజు అభిషేకాలు జరుగుతున్నాయి. అల్లూరి సీతారామరాజు సమితి ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం అన్నదాన కార్యక్రమం జరపనున్నట్లు తిరువళ్లూరి పద్మావతి తెలిపారు. ప్రతిరోజు నైవేద్యాలు పెట్టి స్వామివారికి పూజలు చేస్తున్నాము. ఇది 26వ సంవత్సరం గణేష్ స్వామి ఉత్సవాలు చేస్తాం. ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించింది తోటా శ్రీనివాసరావు, తోటా శివకుమారి తల్లి కొడుకు ఆధ్వర్యంలో ఈ స్వామివారికి సేవలు చేస్తారు. అలాగే ఈ బొమ్మకి ఎదురు చిన్న గుడి కూడా తోటా శివకుమారి గారు చందాలు చేసి తను కూడా సగం తీసుకొని విఘ్నేశ్వర స్వామికి చాలా సేవలు చేస్తున్నారు. కాబట్టి భక్తులందరూ వచ్చి తమ తమ కోరికలను నెరవేర్చుకొని తీర్థప్రసాదాలు తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాము. మార్కెట్ సెంటర్లోని హిందూ కళాశాలలో హిందీ విభాగం ఉమెన్ డెవలప్మెంట్ సెల్ సంయుక్త ఆధ్వర్యంలో పీసీఓడి సమస్యలపై కళాశాల విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు హోప్ఫిన్ హాస్పిటల్కు చెందిన డాక్టర్ షమా సుల్తానా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పీసీఓడి సమస్యకు గల కారణాలు మరియు పరిష్కార మార్గాలను చక్కగా వివరించారు. విద్యార్థులను సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు డాక్టర్ షమా సుల్తానాని సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ పిఎం ప్రసాద్, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ పి వేణుగోపాల్, ఉమెన్ డెవలప్మెంట్ సెల్ కన్వీనర్ వి బ్యూలారాణి, హిందీ విభాగం అధ్యాపకురాలు షేక్ బాజీ, డాక్టర్ ఎస్వీఎస్ గిరిజ, డాక్టర్ కె లక్ష్మమ్మ, సిహెచ్ అరుణ, షేక్ హసీనా తదితరులు పాల్గొన్నారు. Come to Hindu College. Actually, from childhood I am seeing this college, but first time I think I have come here. And thank you so much, Hindi and WDC department. And thank you, Principal Sir, to make me one of the person who can make you aware about today's very burning topic, that is PCOS. So I want to address today because today is International Day for Gynecological Awareness. So today I got the chance to speak about PCOS. PCOS means it is a polycystic ovarian syndrome. Polycystic ovarian disease means where the disease is till ovary. Ovary means the church. భారీ వర్షాలతో విజయవాడలోని బుడమేరు వాగు పొంగి విజయవాడ నగరాన్ని ముంచెత్తిన నేపథ్యంలో లెక్కలేనన్ని కుటుంబాలు నిరాశ్రయులుగా మిగిలాయని సిపిఐ నేతలు తెలిపారు. వరద బాధితుల సహాయార్థం సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో కొత్తపేటలోని మల్లలింగం భవన్, సిపిఐ కార్యాలయం నుండి కొత్తపేట మెయిన్ రోడ్లో తదితర వీధుల్లో విరాళాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, నగర కార్యదర్శి కోట మాల్యాద్రి పాల్గొని మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఎక్కడైనా వరద వచ్చినా, ఏ సమస్యలు వచ్చినా బాధితులను ఆదుకునేందుకు ముందుండే విజయవాడ నగరం నేడు దీనస్థితిలో ఉండడం చాలా బాధాకరమని, ఇలాంటి సందర్భంలోనే ప్రజలందరూ మానవత్వంతో సహాయం చేయడానికి ముందుకు రావాలని తెలిపారు. కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకిటి అరుణ్ కుమార్, మేడా హనుమంతరావు, నగర కార్యదర్శి రావుల అంజిబాబు, సిపిఐ నగర సమితి సభ్యులు ఆకిటి రామచంద్రుడు, నూతలపాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా స్ట్రీట్ కలెక్షన్ వీధుల్లో వసూలు చేసి ఆ మొత్తాన్ని రాష్ట్ర కేంద్రానికి సైక్లోన్ రిలీఫ్ ఫండ్కి పంపించడం అనేది జరుగుతుంది.
గతంలో విజయవాడ నగరం అనేక ప్రాంతాలకి బాసటగా నిలబడినటువంటి నగరం ఇవాళ అనేక ఇబ్బందులకి గురవుతూ ఉన్నటువంటి స్థితిలో విజయవాడను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలపై ఉన్నది. అందుకని సిపిఐ నిర్వహించే ఈ విరాళాల కార్యక్రమానికి ప్రజలందరూ సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చిలకలపూడి పాపారావు ఆధ్వర్యంలో సీఎం సహాయ నిధికి తమ 1 నెల గౌరవ వేతనాన్ని తీసుకోవాలని కోరుతూ సర్పంచ్లు పవన్ కళ్యాణ్ కి అంగీకార పత్రాన్ని అందజేశారు. ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సర్పంచులు తమ 1 నెల జీతమైన 3,92,91,000 గౌరవ వేతనాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వరద ప్రాంతంలో నష్టపోయిన వారికి ఆదుకోవాలని సీఎం రిలీఫ్ ఫండ్కు అంగీకార పత్రాన్ని ఆయనకి అందించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు చిలకలపూడి పాపారావు మాట్లాడుతూ రాష్ట్రంలో కృష్ణానది వరదలు వర్షాభావంతో అనేక జిల్లాల్లో అతలాకుతలమై ఉన్నాయని, సుమారు 400 గ్రామ పంచాయతీలు వరదల్లో నష్టపోయాయని, గ్రామ పంచాయతీలకు పవన్ కళ్యాణ్ ₹1,00,000 ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు. అదే స్ఫూర్తితో సర్పంచులు తమ గౌరవ వేతనాన్ని సీఎం సహాయ నిధికి ఇవ్వడం జరిగిందని తెలిపారు. అనంతరం అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు మాట్లాడుతూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వల్ల గ్రామ పంచాయతీ వ్యవస్థ, గ్రామ పంచాయతీలు నిర్వీర్యం అయ్యాయని, నిధులు లేక గ్రామ పంచాయతీ వ్యవస్థను పూర్తిగా ఇబ్బందులకు గురిచేశారని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామ పంచాయతీ వ్యవస్థను పటిష్టపరిచే విధంగా ప్రణాళిక రచించడం అభినందనీయమని తెలిపారు. 400 పంచాయతీలకు తన సొంత నిధులను ఇచ్చిన ఘనత పవన్ కళ్యాణ్కే దక్కుతుందని ఆయన తెలిపారు. నూతన ప్రభుత్వం 5వ ఆర్థిక సంఘాన్ని వెంటనే ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలని, సర్పంచ్ల గౌరవ వేతనాన్ని పెంచాలని, గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న గ్రీన్ అంబాసిడర్, గ్రీన్ గార్డుల జీతాలను కేంద్ర ప్రభుత్వమే భరించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే ఉపాధి హామీ నిధులను సర్పంచుల ఆధ్వర్యంలోనే జరిగే విధంగా కృషి చేయాలన్నారు. సెనరేజ్ గ్రాంట్లను రెగ్యులర్ గా గ్రామ పంచాయతీలకు విడుదల చేయాలని తదితర సమస్యలపై పవన్ కళ్యాణ్ కి వివరించారు. స్పందించిన పవన్ కళ్యాణ్ త్వరలో సచివాలయంలో సర్పంచులు అందరితో సమావేశం ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు, సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి కృష్ణమోహన్, సర్పంచుల సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు నాగమణి, అశోక్, శ్రీరామ్మూర్తి, ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి ఈ ఫ్లడ్ సంబంధించిన 400 పంచాయతీలకి మన పవన్ కళ్యాణ్ గారు సొంత నిధులతో ఒక్కొక్క పంచాయతీకి వచ్చి ₹1,00,000 చొప్పున 4 కోట్లు ప్రకటించడం అనేది దేశ చరిత్రలో మరి చాలా గొప్పగా నిలుస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకున్నాం. వరదల ప్రభావంగా ఎన్నో గ్రామ పంచాయతీలు పూర్తిగా దెబ్బతిన్న దృష్ట్యా ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా 3.92 కోట్లను ఇచ్చేదానికి ఆమోద లేఖను ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంక్షేమ సంఘం ఇచ్చి ఉన్నది. ఈ రోజున ఈ విరాళంగా ఇవ్వటం అనేది మేము అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. పవన్ కళ్యాణ్ గారి చేతులకి ఇవ్వటం మేము బాధ్యతగాను అదృష్టంగాను ఫీల్ అవుతున్నాం. గుంటూరులో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నగరంపాలెం మూడుబొమ్మల సెంటర్లో గంటా బ్రదర్స్ అండ్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ గణనాథుడు విగ్రహానికి టీడీపీ నాయకులు గంటా పెద్దబ్బాయి, మౌళిక, ఇతర నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలు స్వామివారి ఆశీస్సులతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఎన్నో వేల మంది ఇక్కడికి వచ్చేసేసి వాళ్ళ కడుపు నింపుతున్నాము అన్న ఆనందం చాలా ఉంది. ఈ మాకు తోడ్పడిన వార్డు వాసులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున ధన్యవాదాలు. సంబరాలు అవిఘ్నంగా జరగాలి అని ప్రతి సంవత్సరం కూడా అందరూ కూడా కలిసి ఒక మాటగా ఉండి ఒకటిగా చేరి ఆ గణనాయకుని ఆశీస్సులు అందుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. దానికి అనుసరించిన ప్రతి ఒక్కళ్ళకి వార్డు వాళ్ళకి కానీ నాయకులకి అందరికీ ప్రతి ఒక్కరికి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరపున వరద బాధితులకు తమ సహాయాన్ని అందజేసింది.
దాతల సహకారంతో కొన్ని లక్షల రూపాయలతో 15 రకాల నిత్యావసర వస్తువులు, శారీస్, బ్లాంకెట్స్ ను విజయవాడ శాంతినగర్లో అందించారు. కార్యక్రమంలో ప్రెసిడెంట్ కొమ్మాలపాటి శ్రీనివాసరావు, చైర్మన్ పావులూరి రమేష్, సతీష్, శివాజీ తదితరులు పాల్గొన్నారు. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.